అంటే అందరూ ప్రమాణం చేసాం, ఒక్క 10% ఇంకా కొద్ది కష్టపడితే బాగుండేమో అది అది కూడా ఇంకా కావాలి. ఎందుకంటే ఆ రిజిస్టర్ ఇంకా కలుగుతాయన్న ముందు మనం అనుకున్నాడు. అయితే ఈ విధంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ నేను మా రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించాను. మా కాకపోయినా ఆయన అడుగుతాడనే మేము ఎప్పుడూ ఉంటాం. ఆ మాట మీద మేము వర్క్ చేసాం. అదేవిధంగా ఈ రోజు ఆదిరెడ్డి ఫ్యామిలీతో మేము ఎలక్షన్ తిరుగుతుంటే అసలు అప్పారావు గురించి ప్రతి వార్డులో కూడా టచ్ చేసాం. నిజంగా ఈ విజయం కారణమే ఆదిరెడ్డి అప్పారావు గారు. నిజం ఎందువల్లంటే ఏ క్యాండిడేట్ అయినా ఒక 12 ఆ పేరు తీసుకురాయన ఏసీలో ఏ కలిసి ఏదైనా అన్న మొత్తం అందరితో నిజంగా ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పదనం నేను కళ్ళారా చూశాను. నిజంగా అద్భుతం. దానికి ఈ విజయం అంతా ఆదిరెడ్డి అప్పారావుకే తీసుకుంది. శారీరకంగా వాళ్ళు బాగా కష్టపడ్డారు, కాదంటలేదు. కానీ ఏదైనా మానసికంగా కానీ వేణుగోపాల్ 100% అప్పారావు అంతా కాకుండా నిజంగా అదేవిధంగా చెప్పారు కార్యకర్తల్ని మంచి రోజులు కష్టపడాలంటే ఆదరించడం అసలు నేను కల్లా రోజులు ఏ విధంగా మర్చిపోవడం. మీ అందరినీ కూడా వాటిగా కానీ అప్పారావు కానీ ఎప్పుడు గుండెలో పెట్టుకుని ఉంటారు. కాకపోతే మొన్న కూడా 2-3 చిన్న విషయాల్లో మా జనసేన నాయకుల గురించి మాట్లాడితే మొత్తం ఈ రోజు విజయనగరంగా ఒక టీడీపీఏ కాకుండా మొత్తం 3 పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించాయి. కాబట్టి ఆయన చెప్పడం మా కార్యకర్తలతో కూడా మా జనసైనికులు చిన్నతల్లి ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చెప్పారంటే ఏదైనా సరే ఏ కార్యక్రమంలో ఏ వార్తలో ఏ కార్యక్రమంలో ఉన్నా సరే టీడీపీ నాయకులతో ఎట్టి పరిస్థితులను కూడా కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఈ అధికారులు ఇలా భాగస్వామ్యం ఉంటుంది కూడా. అదే వార్తలు అదే చెప్పారు, ఎట్టి పరిస్థితులు అందరూ బాగుంది అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేము ఉన్నాం అని ఆయన చెప్పడం జరిగింది. మీరు ఏ విధమైన అపోహలు వద్దు. అయితే సీనియర్ అయ్యొచ్చు, ఒక పార్టీగా సీనియర్స్ అయ్యొచ్చు, టీడీపీ నాయకులు వాళ్ళు గౌరవిస్తాం. వాళ్ళ ప్రతి కార్యక్రమంలో కూడా మన జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు బాగుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం కూడా భారత అవ్వాలని మనసులో మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.